ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మాయ్ శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి. 18 అధ్యాయాలు కూడా చక్కగా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 19వ అధ్యాయంలో బద్రీనాథులో జిజ్ఞాసులు. మరి హిమాలయ ప్రయాణ విశేషాలలో భాగంగా బద్రీనాథులో ఒక జిజ్ఞాసుని శ్రీ ఎం గారు కలుసుకోవడం జరిగింది. మరి ఆ కలుసుకున్నప్పుడు అక్కడి విశేషాలని మనం ఈ రోజు తెలుసుకుందామండి. శ్రీ ఎం గారి మాటల్లో, నేను ఒక మధ్యాహ్నానికి బద్రీనాథ్ చేరాను. నరనారాయణ పర్వతాల దృశ్యము, హిమాచ్ఛాదితమైన నీలకంఠ దృశ్యము, బద్రీనాథ్ కోవెలను దాటుతూ మహాశక్తితో ఊరికి వచ్చే అలకనందా నది తాలూకు స్వచ్ఛ జలాలు నా బద్రీనాథ్ కోవెలను దాటుతూ మహాశక్తితో ఉరికి వచ్చే అలకనందా నది తాలూకు స్వచ్ఛ జలాలు నా సర్వ మానసిక భౌతిక సంఘటనలన్నిటినీ కడిగివేశాయి. నేను నిశ్చలతను, ప్రశాంతిని, ఆనందాన్ని అనుభవించాను. మధ్యాహ్నానికి బద్రీనాథ్ చేరారంటండి. అక్కడిన నర నారాయణ పర్వతాలు ఉన్నాయంట. ఆ దృశ్యం చూసారంట. అలాగే మంచుతో కప్పబడిన నీలకంఠ అంటే శివుని యొక్క దృశ్యం కూడా చూసారంటండి. బద్రీనాథ్ కోవెలను దాటుతూ ఎంతో మహాశక్తితో ఉరకలు వేస్తూ వచ్చే అలకనందా నది, ఆ యొక్క స్వచ్ఛ జలాలను చూడగానే ఆ ఉరకలను, ఈయన యొక్క సర్వం కూడా మానసికంగా భౌతికంగా ఉన్న సంఘటనలన్నీ కూడా, నా సంకటాలన్నీ తొలగిపోయాయి, కడిగి వేసబడ్డాయి అని చెప్తున్నారండి. ఈయన ఎంతో నిశ్చలతను, ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించారంట అక్కడ ఆ దృశ్యాలతో. బద్రీనాథ్ను పరిశోధించే ముందు నేను బద్రీనారాయణ్ ప్రధాన పురోహితులైన రావల్జీని కలుసుకోవటానికి ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాను. పురాతన కాలం నుంచి రాబల్జీలందరూ కేరళ నుండి వచ్చిన నంబూదిరి బ్రాహ్మణులే అని చెప్పారు నాకు. ఆయన అక్కడ ఉన్న రావల్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేరళకు సంబంధించిన నందూరి బ్రాహ్మణులే కాబట్టి, ఈయన కూడా కేరళ వాస్తవ్యుడే కాబట్టి ముందుగా ఆయన కలుసుకుంటే బాగుంటది అని నిశ్చయించుకున్నారండి. ప్రముఖుడైన శంకరాచార్యులు బద్రీనారాయణ దేవాలయాన్ని బౌద్ధుల ప్రభావం నుంచి విముక్తపరిచి పునఃప్రతిష్ఠించినప్పుడు కేరళ నుండి వచ్చిన నంబూదిరి బ్రాహ్మణుడే ప్రధాన పురోహితుడిగా నియమించాలని నిర్దేశించారు. ఈయన ఈ జోషిమఠ్ అనే దాన్ని శంకరాచార్యులు అప్పట్లో నిర్మించినా కూడానండి, తర్వాత బౌద్ధుల ప్రభావం నుంచి విముక్తపరిచారంటండి. విముక్తపరిచి మళ్ళీ దీన్ని పునఃప్రతిష్ఠించారంట. ఆ పునఃప్రతిష్ఠించినప్పుడు మాత్రం కేరళ నుండి వచ్చిన నంబూదిరి బ్రాహ్మణులే ప్రధాన పురోహితులుగా ఉండాలని ఆయన చెప్పారంటండి. నాకు మలయాళంలో మాట్లాడాలని కోరికగా ఉంది. తోటి మలయాళీ అయిన రావల్జీతో మాట్లాడడానికి ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారండి ఈయన. సహజంగానే వేడి నీటి బుగ్గలు ఏడాది పొడుగునా కూడా నీళ్లను సరఫరా చేసే వేడి తప్తకుండంలో స్నానం చేసిన తర్వాత నేను నా దగ్గర అదనంగా ఉన్న ఒక జత శుభ్రమైన బట్టల్ని కట్టుకున్నాను. అక్కడ హిమాలయాల్లో కూడా వేడి నీటి బుగ్గలు ఉన్నాయంటండి. అవి వేడాది పొడుగునా కూడా వేడి నీటినే అవి అక్కడ సరఫరా చేస్తాయంటండి. దాన్ని ఏమంటారంటే తప్త కుండం అని పిలుస్తారంట. ఆ తప్త కుండంలో స్నానం చేసి ఈయన దగ్గర ఇంకొక జత ఉంది కదండి, ఆ శుభ్రమైన బట్టల్ని ఈయన కట్టుకుని గుడి ప్రవేశ ద్వారం నుంచే ఆ శ్రీ బద్రీనారాయణకి వంగి నమస్కరించి రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆ రావల్జీ ఏదైతే అధికారిక వసతి గృహానికి ఉన్నారో వసతి, అక్కడికి ఈయన వెళ్ళారనమాట. ఆయన గారి సహాయకుడితో మలయాళంలో మాట్లాడి ముందు గదిలో కొన్ని నిమిషాలు వేచి ఉన్నారంట. ఉన్నప్పుడు ఆ తర్వాత రావల్జీ గారి సన్నిధికి ఈయన తీసుకువెళ్లారంటండి. ఆయన పేరు ఏంటంటే కేశవన్ నంబూదిరి అంటండి.
ఆ రావల్జీ గారి పేరు. ఆయన ఎంతో ఉల్లాసంగా మర్యాదగా చూడటానికి చక్కగా ఉన్నారంట. చాలా వరకు కూడా మలయాళంలోనే వీళ్ళిద్దరూ కూడా సంభాషణ అనేది జరిగింది. అది ఏమిటి అని ఇక్కడ చెప్తున్నారు. నీ పేరేమిటి అని ఆయన అడిగారండి. రావులజీ గారు శివప్రసాద్ అని చెప్పారంట. పూర్వచారాపరాయణుడైన నంబూదిరి బ్రాహ్మణుడు ఒకడు నా నిజం పేరు చెప్తే ఏ విధంగా ప్రతిక్రియ చూపిస్తాడో అని భయపడుతూ, ఎందుకంటే వాళ్ళు జన్మతః బ్రాహ్మణులు, నంబూదిరి వంశానికి చెందిన వాళ్ళు. ఈయన నా మరి ఈయన ముస్లిం కదా, ఈయన పేరు చెప్తే ఆ ఏమనుకుంటారో అని చెప్పి శివప్రసాద్ అని చెప్పారంటండి. అయితే ఇంత చిన్న వయసులోనే నిన్ను ఏది ఇక్కడికి తీసుకొచ్చింది అని ఆయన అడిగారంటండి. అప్పుడు నా ఆధ్యాత్మిక అన్వేషణ గురించి, ఏ విధంగా అయితే ఈయన చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ వచ్చారో, మహాత్ముల్ని కలుసుకుంటూ ఉన్నారు, ఈయన జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఆయనతో వివరించారంట. పనస చెట్టు కింద కలిగిన ఆ విచిత్ర యోగి గురించి చెప్పడం మాత్రం వదిలేశారంటండి ఈయన. ఎందుకంటే ఈయనకి ఫస్ట్ నుంచి కూడా ఆ సన్నివేశం ఎప్పుడు చెప్దాం అనుకున్నా కూడా, ఏ ప్రయత్నం చేసినా కూడా నోట్లోంచి మాట అనేది రావట్లేదు కదా, కంఠం దగ్గర ఉన్న స్వర నాళాలన్నీ నొక్కుబడిపోతున్నాయి, అది వ్యర్థమే అవుతుంది. అందువల్ల నా ధ్వన్యాత్పాదక తంత్రులు, అంటే ఆ ధ్వని నోట్లో నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో ఆ మాటను పలికించే తంత్రులు ఏవైతే ఉన్నాయో స్వరపేటిక దగ్గర, అవన్నీ కూడా తిరస్కరిస్తున్నాయంటండి ఆ మాట చెప్దాం అనుకునేటప్పటికి. నా లేత వయసులోనే నేనే విధంగా హిమాలయాలంటే పట్టరని ఆకర్షణతో ఉండేవాడో ఆ విషయాలన్నీ కూడా ఆయనతో చెప్పారంటండి. దాంతోనే ఇప్పుడు హిమాలయాలో ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని వివరంగా చెప్పారంట. హిమాలయ పర్వతాల్లో మహాయోగులు ఏకాంతంలో ఉంటారని శ్రీ అమ్మగారు విన్నారండి. ఆయనకు తెలిసి ఎవరైనా నాకు మార్గదర్శకత్వం చెయ్యగలరా అని అడిగారంట. మార్గదర్శనం కూడా చేయగలరా అని ఈయన అడిగారంటండి. రావల్జీ మనస్ఫూర్తిగా నవ్వాడు. పాపం నేస్తం, బద్రీనారాయణ గుడిని పునఃప్రతిష్ఠించడానికి ఒక మహాయోగి కేరళ నుంచి ఇంత దూరం రావాల్సి వచ్చిందని నీకు తెలుసునా? నువ్వు ఆ రాష్ట్రం నుంచే గురువును వెతుక్కుంటూ బద్రీనాథ్కు వచ్చావు, గొప్పగా ఉంది. ఏదేమైనా ఇక్కడ నాకంటూ ఎవరూ తెలియదు. యాత్రికులు వచ్చే సమయంలో ఇక్కడకు సాధువులు సన్యాసులు వస్తూ ఉంటారు. తీవ్రమైన శీతాకాలంలో తిరిగి వెళ్ళిపోతారు. మేం కూడా చలికాలంలో జోషి మఠం వరకు వెళ్ళి ఉంటూ ఉంటాం. బద్రీనాథ్ సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా గడ్డ కట్టుకుని పోతుంది అని చెప్తున్నారండి. ఆయన అలా చెప్పగానే మనస్ఫూర్తిగా రావల్జీ గారు నవ్వి, బద్రీనాథ్లో ఉన్న ఈ గుడిని పునఃప్రతిష్ఠించటానికి ఒక యోగి కేరళ నుంచి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఆ రాష్ట్రం నుంచే గురువుని వెతుక్కుంటూ నువ్వు బద్రీనాథ్కు వచ్చావా, ఎంత గొప్పగా ఉందో అని ఆయన అన్నారంట. ఈయన ఏమంటున్నారంటే, ఇక్కడ నాకంటూ ఎవరో తెలీదు. యాత్రికులు వచ్చే సమయంలో ఆ 4-6 నెలల్లో సాధువులు సన్యాసులు కూడా వస్తూ ఉంటారు. మళ్ళీ తీవ్రమైన శీతాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అప్పుడు మేమందరం కూడా తిరిగి వెళ్ళిపోతాము. ఎందుకంటే చలికాలంలో జోషి మఠం వరకు వెళ్ళి అక్కడే ఉంటారు కదా, మళ్ళీ చలికాలం పూర్తవగానే మళ్ళీ బద్రీనాథ్ అనేది రావడం జరుగుతుందంట. ఈ బద్రీనాథ్ సముద్ర మట్టానికి 11,000 అడుగుల్లో ఉందంటండి, అంత ఎత్తులో. అంత ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ప్రతిదీ కూడా గడ్డగట్టుకుని పోతూ ఉంటుంది అని చెప్తున్నారు. కొంతమంది నిగూఢులైన మహాత్ములు వ్యాస గుహ, ముచుకుండ గుహ లాంటి గుహల్లో ఏడాది పొడుగునా ఉంటూ ఉంటారనంటండి. ఈయన పుకార్లుగా విని ఉన్నారంట. ఆ, ఎవరు, ఆ నమ్మూద్రి గారు. కానీ నేను వ్యక్తిగతంగా అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని అనుకుంటున్నాను. అయితే అవి బద్రీనారాయణకి ఆకర్షణ పెంచుతున్నాయి అని చెప్తున్నారు. బద్రీనారాయణ దగ్గరికి వచ్చి దర్శించుకోవడానికి కూడా అవి కూడా, ఆ పుకార్లు కూడా ఒక ముఖ్య కారణమే అని చెప్తున్నారండి. నీకు మార్గదర్శకత్వమే కావాల్సి వస్తే కనుక నేను ఒక సమర్థుడైన వైదిక విద్వాంసుడి సాయంతో, శంకర్లు గొప్ప గ్రంథాలు ఉన్నాయి, ఆ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఉన్నాయి, అలాగే వివేక చూడమని మొదటివన్నీ ఉన్నాయి కదా, ముందు అవన్నీ చదువు, అది నీకు మంచిది. నీకు సంస్కృతం వచ్చా అని ఆ రావల్జీ గారు శ్రీ అమ్మగారితో చెప్తారనమాట. దానికి శ్రీ అమ్మగారు ఏమంటారు, ఇంక వచ్చు కదా సంస్కృతం, చాలా స్వల్పంగా వచ్చండి, మీరు చెప్పిన ఆ గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్ అనువాదాలు మాత్రం నేను చదివాను అని చెప్పారనమాట. ఓ, అది చాలదు, అవి కావు, నువ్వు ఉండటానికి ఏదో ఒక స్థలం కావాలి కదా,
ఇక్కడ వసతి చాలా పరిమితం. కానీ ఇక్కడ నుంచి ఎక్కువ దూరం కాని చోట అలకనంద అవతల అంటే ఒక చిన్న కుటీరం నీ కోసం చూడగలను నేను. ఇక్కడ రోజుకు 2 సార్లు అన్నం తినవచ్చు. నా సహాయకుడికి ఆ సూచనలన్నీ నేను ఇస్తాను. ఇక్కడ నీకు ఆకలిగా ఉంటే ఇప్పుడు మాత్రం అవతలి గదిలో ఏదో ఒకటి తినవచ్చు. బద్రీనాథుడు ఆశీస్సుల వల్ల మాకు ఆ ప్రసాదం ఎప్పుడు తక్కువ కాదు అని రావులజీ గారు చెప్పారండి శ్రీ అమ్మగారితో. ఎందుకు అంటే ఈయన ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ ఈయన ఇక్కడ ఉండాలి, లేకపోతే ఆ అది జరగదు కదా. అందుకని చెప్తున్నారనమాట. కొంతకాలం ఇక్కడే ఉండి ఈ యొక్క సుందర ప్రదేశం కదండి, ఆ బద్రీనాథ్లో ఉన్న ఆ సుందర ప్రదేశాలన్నీ కూడా చక్కగా పరిశీలించి పరిశోధించి తిరిగి కేరళకి వెళ్ళిపోమని ఆ యొక్క నంబూద్రి గారు రావల్జీ గారు శ్రీ ఎం గారికి ఒక సలహా ఇచ్చారంట. పై చదువులు ఇంకా చదువుకోమని, మాట వరుసకి భారతీయ తత్వశాస్త్రంలో పిహెచ్డి లాంటివి చెయ్యి, మీ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ వహించు నువ్వు, హాయిగా నీ జీవితాన్ని నువ్వు నడుపుకో, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు గడుపు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరో హిమాలయ యోగి కోసం చూడటము మొదలైనవన్నీ కూడా నీ సమయాన్ని నీ శక్తిని వ్యర్థం చేసుకోవడానికే. అలా కాకపోతే మటుకు చివరకు బహుశా నీ భ్రమలన్నీ పోతాయి. అక్కడి నుంచి వెనుకకు రావడం చేత కాకపోవచ్చు నీకు అని ఈయన చెప్తున్నారండి. ఎందుకంటే యువకులు చదువుకున్న వాళ్ళైన శిష్యుల కోసం కొంతమంది దొంగ మహాత్ములు చూస్తూ ఉంటారంటండి ఇక్కడ. అందుకే ప్రత్యేకంగా శ్రీ అమ్మగారిని ఆయన హెచ్చరిస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఒక మంచి పట్టుకోదగిన వస్తువుగా అనుకుంటారు. ఆ మీద గంజాయి సాధువులు ఉన్నారు. వాళ్ళు చాలా మంది కూడా వట్టి మత్తుమందు బానిసలే. మత్తుమందు ప్రభావంతో వాళ్ళు చూసే దృశ్యాలు వాళ్ళు నిజమనే అనుకుంటారు. వీళ్ళని పసికట్టి మహమ్మారిని వదిలినట్టు వదిలిపెట్టేయాలి. వాళ్ళతో స్నేహం అనేది చెయ్యకూడదని చెప్తున్నారండి. ఇప్పుడు నువ్వు భోజనం చెయ్యి, నా సహాయకుడు నీకు ఆ కుటీరాన్ని చూపిస్తాడు. బద్రీనారాయణని సాయంత్రం పూట ఆరాధన కోసం నేను తయారు చేయాలి. ఇంకా సాయంత్రం పూట హారతి సమయానికి గుడికి రా అని, తర్వాత ఇక్కడికి వచ్చాయి అని మరికొన్ని సంగతులు మాట్లాడుకోవచ్చు అని ఆయన ముక్తా అంటే ఆ సరేనా అని పలికారంటండి. ఆ ఈయనకి మటుకి కేరళీ భోజనం దొరికింది. తర్వాత నన్ను వంతెన మీదుగా కాళీ కంబ్లీ వాళ్ళ కుటీరానికి తీసుకుని వెళ్ళారంట. ఈయన చెప్పారు కదండి, కాళీ కంబ్లీ వాళ్ళ కుటీరాలు ఆ దారి పొడుగునా ఉంటాయి, ఒక్క చోటే కాదనమాట. అక్కడ ఒక కాళీ కంబ్లీ వాళ్ళ కుటీరం ఉంటే ఆ బద్రీనాథ్ దగ్గర అక్కడికి ఈయన తీసుకెళ్లారంటండి. రోజంతా ప్రగర్జిస్తూ ప్రవహిస్తున్న అలకనంద ఆ నదిని చూడటమే అసలు మహాదృశ్యం అంటున్నారు ఈయన. అంతలాగా చూడండి. భగీరథుడు వాళ్ళ యొక్క తాత ముత్తాతల యొక్క శాపాన్ని పోగొట్టడానికి ఆ గంగామాతని తీసుకొచ్చేటప్పుడు ఆ గంగామాత ఎంత ఉరకలు వేస్తూ వస్తూ ఉంటది, ఆ వర్ణన ఉందే ఇక్కడ, అది చెప్తున్నారండి శ్రీ అమ్మగారు. ఆ దృశ్యాన్ని అసలు చూడటమే అసలు మహద్భాగ్యం అంటున్నారు అనమాట. క్రమం తప్పకుండా గుడిలోని పూజకి వెళ్ళేవారంట. రావల్జీ గారి దగ్గరే అన్నం తినేవారంటండి. ఆయన బొత్తిగా ఖాళీ లేని మనిషి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది రావల్జీ గారిని చూడటానికి వస్తూ ఉంటారంట. కానీ 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి మాత్రం ఈయన కోసం శ్రీ అమ్మగారి కోసం కొంత సమయం కేటాయించేవారంటండి. ఆయన దగ్గర నుంచే ఈ బద్రీనాథ్ గురించి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నిటి గురించి కూడా శ్రీ అమ్మగారు తెలుసుకోవడం జరిగింది. బద్రీనాథ్ కేదార ఖండంలో ఒక భాగం అనమాట. అది నరనారాయణులు తపోభూమిగా చెప్తారు. నరనారాయణులు అంటే నరుడు నారాయణుడు, నరనారాయణులు తపోభూమి అని చెప్తారంటండి. అది వారి పేరునున్న పర్వతాల మధ్య ఉందంటండి. ఈ అలకనంద నది తాలూకు లోయ అంటండి అది. అక్కడ తప్తకొండం, బ్రహ్మక బ్రహ్మకపాలిలో అక్కడ వేడి వేడి నీటి బుగ్గలు, అక్కడ పవిత్రమైన మనకి స్నానం చేయటానికి స్నానఘట్టాలుగా ఉపయోగిస్తారంటండి. బద్రీనారాయణ గుడిని ఆదిశంకరాచార్యులు పునఃస్థాపించినట్టు ప్రసిద్ధంటండి. ఆయన అక్కడున్న బుద్ధ విగ్రహాన్ని తొలగించి నారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. బుద్ధ విగ్రహం అంటే ఇది వరకు ఆ, బౌద్ధుల యొక్క ప్రాముఖ్యత మన యొక్క దేశం మీద ఉన్నప్పుడు, అంటే వాళ్ళు పరిపాలించినప్పుడు మన దేశంలో చాలా గుళ్ళను వాళ్ళు కొల్లగొట్టారండి. కొల్లగొట్టడం అంటే అందుట్లో ఉన్న మన యొక్క హిందువుల గురువులైన ఈ యొక్క శివుడు, నా ఆ విగ్రహాలన్నీ కూడా తొలగించి బుద్ధుడే గొప్పవాడు, బుద్ధుడే దేవుడు అని ఆ బౌద్ధ యొక్క విగ్రహాలను పెట్టడం అనేది జరిగిందంట. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత ఆ బౌద్ధ విగ్రహాన్ని తొలగించి అక్కడ
నారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఈ యొక్క మౌలికమైన నారాయణక విగ్రహాన్ని బౌద్ధులు ఏం చేశారంటే ఒక పాత నూతిలో పడేశారంటండి అప్పుడు. దీనికి చారిత్రక ప్రమాణం ఏమీ లేదు, కానీ ఒకప్పుడు ఈ బద్రి ఒక బౌద్ధ కేంద్రంగా ఉండేది అన్న మాటనైతే మనం తీసి పారేయలేము అంటున్నారు. ఎందుకంటే టిబెట్ సరిహద్దు దీని పక్కన దగ్గరలోనే ఉంది కదా మరి. మౌంట్ కైలాష్ అనేది టిబెట్ నుంచి కూడా చూస్తే కనిపిస్తుంది అనమాట. బద్రీ నుంచి అలకనంద తీరం మీదుగా 6-7 కిలోమీటర్లు నడిస్తేనంటండి భారతదేశపు చిట్ట చివరి గ్రామమైన మనాకి మనం చేరుకుంటామంట. ఆ గ్రామంలోనే టిబెట్ మూలాలున్న గిరిజనులు నివసిస్తూ ఉంటారంట. బద్రీ దేవాలయానికి ఉత్తరంగా 2 కిలోమీటర్ల అవతల గౌడపాద శిల అని ఒక రాయి ఉందండి. అది అలకనంద నది తాలూకు ఎడమ ఒడ్డు మీద ఉంటుందంట. శుకదేవుల శిష్యుడైన గౌడపాదుడని గొప్ప ఋషి స్థానంగా చెప్పుకుంటారంట ఆ గౌడపాద శిలని. గౌడపాదులు మాండుక ఉపనిషత్తు మీద రాసిన కోరికలని అంటే వివరణలను ఎక్కడ రాశారంటే ఆ గౌడపాద శిల మీదే కూర్చుని రాశారని అందరూ చెప్తూ ఉంటారంటండి. శంకరాచార్యులు గౌడపాదుల్ని కలుసుకున్నారని, గౌడపాదులు తాను రాసిన కారికల మీద వ్యాఖ్యానం రాయవలసిందని శంకరులకు కూడా అప్పగించారని కూడా అక్కడ ప్రసిద్ధి ఈ మాటలు అని చెప్తున్నారు. మన గ్రామానికి దగ్గరగానే వేదాలను వర్గీకరించి బదరాయనుడని అంటే బదిరి వృక్షాటావిలో ఉండేవాడంటండి. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందంట. పేరు పొందిన వ్యాస మహర్షి గుహ ఒకటి అక్కడ ఉందంటండి. వేసవి సమయపు నెలల్లో గొప్ప గొప్ప మహాత్ములు అప్పుడప్పుడు ఆ వ్యాస గుహని దాని చుట్టుపక్కల ఉన్న బహు ఇతర గుహల్ని కూడా సందర్శిస్తూ ఉంటారని శ్రీ అమ్మగారు విని ఉన్నారంట. కేశవ ప్రయాగ దగ్గరండి అలకనంద నది సరస్వతి నదిని కలుస్తుంది. మనకు చెప్పారు కదా 5 ప్రయాగలు: రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, మూడోది కేశవ ప్రయాగ. ఈ కేశవ ప్రయాగలో ఇక్కడ అలకనంద నది సరస్వతీ దేవి నదితో కలుస్తుందంటండి. సరస్వతి భూవంతరమైన ఒక సొరంగం నుంచి వస్తుందంటండి. భూమి లోపల ఉన్న ఒక సొరంగంలో నుంచి ఆ యొక్క సరస్వతి నది అనేది వస్తుందంట. అక్కడ నుంచి సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తున ఉన్న మనా కనుమ మీదుగా టిబెట్కి వెళ్లే దోవ బయలుదేరుతుంది. అక్కడి నుంచి టిబెట్ వెళ్ళిపోతుందంటండి ఈ సరస్వతీదేవి. ఇంకా దానిపైన వసుంధర జలపాతాలు, స్వర్గరోహిణి కూడా ఉన్నాయంట. మహాభారత ప్రకారం స్వర్గరోహిణి దగ్గర నుంచే యుధిష్ఠిర మహారాజు ఇంద్రరథంలో స్వర్గానికి అధిరోహించాడు అని చెప్పబడిందంటండి. బద్రీనారాయణ్ చాలా సుందరమైన ప్రదేశం అండి. హిమశిఖరాలతో ఆవృతమై అలకనందా నది ప్రవాహ జలాలతో చుంబితమై ఉండే ఈ ప్రదేశం ఏకాంతాన్ని, ధ్యానాన్ని ప్రేమించే వాళ్ళకు ఒక ఆదర్శ ప్రదేశంగా ఉండేది అని చెప్తున్నారు అంటే అంటే ఒకప్పుడు ఉండేది అన్నమాట. ఇప్పుడు బాధ్యతారహితమైన యాత్రికులు రద్దీ కొద్దీ అంటండి వాళ్ళకు పవిత్రత అంటే అవగాహన లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా పాడైపోయింది అని చెప్తున్నారు. అంటే అప్పట్లో ఆయన 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సంఘటనలో అంత పవిత్రంగా, అంత నిర్మలంగా, అంత ఏకాంతతను కలిగించేది. కానీ ఇప్పుడు ఆయనకి సుమారు 60 సంవత్సరాలు దాటే ఉండొచ్చు కదండి. ఇప్పటికి అంటే ఆ 40 సంవత్సరాల తర్వాత ఏమైపోయింది అంటే మనకి యాత్రికులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఆ పవిత్రత యొక్క అవగాహన లేకపోవడం వల్ల అదంతా కూడా అక్కడ పాడు చేసేసారని చెప్తున్నారు. అంతేకాకుండా లోభులైన వ్యాపారులు పెట్టుకున్న అనేకమైన ఆ కొట్టులు పెట్టుకుంటారు కదండి, వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు. వాళ్ళ అజాగ్రత్త వల్ల యాత్రికుడి కోసం ఎదురు చూస్తూ ఉండటమే ఇప్పుడు రివాజ్ అయిపోయిందంటండి. ఇటీవల ఈయన వెళ్ళినప్పుడు ఒక అందమైన గడ్వాలి అమ్మాయిని ఒక రాత్రి కోసం ఒకడు అమ్మకానికి పెట్టడం నేను చూశాను అని చెప్తున్నారు. అంటే చూడండి అసలు అవి పుణ్యక్షేత్రాలు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా మరి ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆ ఎంత ఆ అక్కడికి వెళ్ళి కూడా యాత్రికులు అలాంటి పనులు చేస్తున్నారు అంటే మరి మనలో ఎంత మార్పు వచ్చిందో మనం ఆ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి బద్రీనాథ్ తాలూకు చెరగని ముద్రల్లో అది ఒకటి అని చెప్తున్నారు ఈయన. ఎందుకంటే నా గుండె ఎప్పుడు ఆనందంతో నిండేలా చేసేది మంచు కురిసిన రోజు, అదొక పౌర్ణమి నాటి రాత్రి. ఆ ప్రదేశం అంతా అనంటండి వెండి ద్రవంతో పూత పూసినట్టు వెలిగిపోతూ ఉంటుందంటండి. అయితే ఆ అందమైన దృశ్యాలు కావలసినంత ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి నాకు అని చెప్తున్నారు. అసలు ఎందుకు అంటే
ఆయన మనసు విచలితమైపోయి ఉంది, చెలించేసింది. ఎందుకంటే ఆ సంఘటన చూశాక ఆ ఒక గడ్వాలి అమ్మాయిని ఆ రోజు రాత్రి కోసం అమ్మకానికి పెట్టడం చూసారే, ఆ సన్నివేశంతో ఈయన మనసంతా ఏమైంది, వికలమైపోయింది. దానికి తోడు ఇలాగ చదువుకున్న వాడికి ఇక్కడ ఏమీ దొరకదని, అలాగే నేను ఇంటికి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పిన రావల్జీ గారి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా సంశయాన్ని ఇంకా పెంచేశాయి అని చెప్తున్నారు. ఒకరోజు నేను కుటీరం ముంగిట్లో కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్నానంటండి. మన గ్రామానికి పోయి ఒక మహాయోగి కోసం అక్కడ ఉన్న గుహల్లో వెతుకుదామని. నాకు సరైన మహాత్ముడు దొరకపోతే అలకనందా నదిలో దూకేసి నేను ఆత్మహత్య చేసేసుకుందామని నేను ఒక గట్టి దృఢమైన సంకల్పాన్ని ఆ పెట్టేసుకున్నారు. బహుశా నేను మళ్ళీ ఇంతకన్నా అనుకూలమైన పరిస్థితులు పుడతానేమో, అంటే నాకు ఆ మహాయోగి దర్శనం దొరకకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటే మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఇంతకంటే అనుకూలమైన పరిస్థితులలో నేను పుడతానేమో అని, ఈ సంశయం, ఈ కుంగుబాటు కలిగించే హింసకు నేను తాళలేకపోతున్నాను అని మనకి ఇక్కడ చెప్తున్నారంట. బద్రీనాథ్లో ఈయన కలిసిన జిజ్ఞాసు ఎవరు అంటే బద్రీనాథ్ గుడిలో ఉన్న ఆ యొక్క రావల్జీ గారు అనమాట. కేరళ నుంచి వచ్చిన నమ్మూది బ్రాహ్మణుడు. ఆయన ద్వారా ఆయన ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయింది. రేపు 20వ చాప్టర్ బాబాజీ గారి దర్శనం అనేది, ఆ దాంట్లో విషయాల గురించి మనం తెలుసుకుందామండి. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, నా ఆత్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి మనం పంచుదాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా. థ్యాంక్ యూ. శుభం భూయాత్. జై గుడ్డత్త.